హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తర్వాత విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుస 4 రోజులు సెలవులు. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఈ వారం చివరి నుండి వచ్చే వారం వరకు సుదీర్ఘ సెలవులు ఉన్నాయి. దీంతో ఉద్యోగులతో పాటు పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పండగే. ఈ సుదీర్ఘ వారంలో ప్రజలు తమ అసంపూర్తి పనులను పూర్తి చేయడానికి సిద్ధం కావచ్చు. వారంలో వరుస సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 4 రోజులు, మరికొన్ని రాష్ట్రాల్లో 5 రోజుల పాటు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అయితే ఈ నెల 17వ తేదీన సెలవు రోజును ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు మిలాద్ ఉన్ నబీ గణేష్ నిమజ్జనం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ నెల 14వ తేదీ రెండో శనివారం కావడం వల్ల స్కూళ్లకు సెలవు ఉంది. 15వ తేదీ ఆదివారం కావడం వల్ల వరుస 2 రోజులు సెలవులు. అలాగే 16వ తేదీ మిలాద్ ఉన్ నబీ కాబట్టి ఆ రోజున సెలవు ఉంటుందని, 17న వినాయక నిమజ్జనోత్సవం కారణంగా ఆ రోజు సెలవు ఉండడం వల్ల వరుస 4 రోజులు సెలవులు వస్తాయని విద్యార్థులు భావించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో సెలవు అలాగే ఉన్నాయి. 16న మిలాద్ ఉన్ నబీ పండగ తేదీ మారింది. నెలవంక దర్శనాన్ని బట్టి ఈ పండగను 16 కాకుండా 17ను జరుపుకుంటున్నారు. దాంతో ప్రభుత్వం కూడా 16వ తేదీన సెలవును రద్దు చేసి 17వ తేదీన ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నెలవంక 16న కనిపించినట్లయితే అదే రోజు సెలవు ఉంటుందని, దీంతో వరుస సెలవులు ఉండనున్నాయి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.